సింహాచలం ఆలయ చరిత్ర, అలాగే శాసనాలు, కానుకల గురించి మొదటి వీడియోలో మాట్లాడాను. ఇప్పుడు ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులు, అలాగే ఆలయానికి సంబంధించిన విశేషాల గురించి మాట్లాడతా. విశిష్టాద్వైతమునకు ఆద్యుడైన రామానుజుల వారు శైవాగమ పద్ధతిని వైష్ణవ సంప్రదాయంలోకి ప్రస్తుతం గర్భగుడిలో ఉండే విగ్రహం మార్చారని ఇక్కడ పరిసర ప్రాంతాల ప్రజలు చెప్తూ ఉంటారు. శాలివాహన శకం 1098 నాటి చోళరాజు కులోత్తుంగ చోళుడు వేయించిన శాసనం ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో అతని పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. మరికొన్ని శాసనాల ద్వారా ఈ ఆలయ నిర్మాణంలో 11వ శతాబ్దంలో వేంగి చాళుక్యులు, 13వ శతాబ్దంలో తూర్పు గంగా సామ్రాజ్యాధిపతి మొదటి నరసింహుడు పాలు పంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఆలయ ప్రాంతంలో ఉన్న దాదాపు 252 శాసనాలు సింహాచలం ప్రాముఖ్యతను వివరిస్తున్నాయి. శ్రీకృష్ణదేవరాయలు గజపతి ప్రతాపరుద్రుని ఓడించిన తర్వాత సింహాచల పుణ్యక్షేత్రాన్ని 2 సార్లు శాలివాహన శకం 1516, శాలివాహన శకం 1519లో దర్శించుకుని స్వామివారి సేవల కోసం కొన్ని గ్రామాలను ఏర్పాటు చేశారు. స్వామివారికి ఎన్నో విలువైన ఆభరణాలు సమర్పించాడు. ఇప్పటికీ ఒక పచ్చలహారం ఆలయంలో ఉంది. 14-15 శతాబ్దాలలో అంటే 1428 కళింగ దిగ్విజయ యాత్ర ముగించుకొని సింహాద్రినాథుని దర్శించి నిర్మించిన శ్రీకృష్ణదేవరాయ విజయధ్వజం శిలాశాసనం ఉంది. అదీగాక క్షేత్ర పరిసరాల్లో శాలివాహన శకం 1098 తర్వాత చెక్కిన దాదాపు 500 శిలాశాసనాలు ఉన్నాయి. గత 2 శతాబ్దాలుగా విజయనగర రాజుల కుటుంబ సభ్యులు ఈ ఆలయానికి వంశపారంపర్య ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఆలయ విశేషాలు: గాలిగోపురం, సింహద్వారం. సింహాచల దేవాలయం మిగిలిన అన్ని దేవాలయాలు ఉన్నట్టు తూర్పు ముఖంగా కాకుండా పడమర వైపు ముఖాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా తూర్పున ముఖద్వారం ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తే పడమర ముఖద్వారం విజయాన్ని కలిగిస్తుంది అని హిందువుల నమ్మకం. కొండ మీద నుండి గాలిగోపురం మీదుగా ఆలయాన్ని చేరుకోవడానికి 41 మెట్లు ఉంటాయి. దేవాలయపు గర్భగుడికి ఎదురుగా ఉన్న ప్రాకారంలో కప్పస్తంభం ఉంది. ఈ స్తంభం సంతానగోపాల యంత్రంపై ప్రతిష్ఠితమై ఉంది. ఇది అత్యంత శక్తివంతమైనదని భక్తుల నమ్మకం. సంతానం లేనివారు ఈ కప్పస్తంభాన్ని కౌగిలించుకుంటే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. స్వామివారికి భక్తులు ఇక్కడే కప్పాలు చెల్లించేవారు కనుక దీనిని కప్పపు స్తంభం అన్నారు. కాలక్రమేణా అది కప్పస్తంభం అయింది. సింహాచలం కొండల మధ్యలో దేవుని గండి ఉంది. సింహగిరి జలసమృద్ధి గల ప్రాంతం. ఈ కొండలపై సహజసిద్ధమైన జలధారలు ఉన్నాయి. వీటిలో కొన్ని గంగధార, ఆకాశధార, చక్రధార, మాధవధార. భక్తులు ఈ ధారలలో స్నానాలు చేసి దైవదర్శనం చేసి తరిస్తారు. స్వామికి తలనీలాలు సమర్పించుకున్న భక్తులు సమీపంలోని గంగధారలో స్నానం చేసి దైవదర్శనానికి వెళ్తారు. ప్రధాన దేవాలయానికి ఈశాన్య భాగంలో సహజసిద్ధమైన నీటి సెలయేరు ఉంది. స్వామి కళ్యాణం తరువాత ఈ ఘట్టంలో స్వామి ఆచరిస్తాడు. ఈ ధారపై యోగ నరసింహస్వామి విగ్రహం ఉంది. సింహగిరికి మెట్ల మార్గంలో వస్తే కనిపించేది భైరవవాక. అడవివరం గ్రామంలో మెట్ల వద్ద భైరవ ద్వారం ఉంది. ఇక్కడ భైరవస్వామి విగ్రహం ఉంది. ఈ విగ్రహం ఎటువంటి పూజలు పునస్కారాలు అందుకోదు. 13-16 శతాబ్దాల మధ్య ఈ ప్రాంతం భైరవపురంగా ప్రాముఖ్యత పొందింది. వరాహ పుష్కరిణి సింహగిరి కొండ కింద అడవివరం గ్రామంలో ఉంది. ఉత్సవమూర్తులను
సంవత్సరానికి ఒకసారి తెప్పోత్సవం నాడు ఇక్కడికి తీసుకొని వచ్చి నౌకా విహారం చేయిస్తారు. ఈ పుష్కరిణి మధ్యలో ఒక మండపం ఉంది. మాధవస్వామి దేవాలయం ఉంది. ఎక్కడంటే మాధవధార. గిరి ప్రదక్షిణ సమయంలో భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. మీ అభిప్రాయాల్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.